ప్రభాకర్ గారు చెప్పిన నీ నియోజకవర్గంలో కూడా అట్లానే 20-25 ఎకరాల స్థలాన్ని చూడు, అన్నీ ఒకే దగ్గర 100-150 కోట్లు ఖర్చు పెట్టి ఆ పిల్లల చదువుల కోసం, చదువు మీద పెట్టే పెట్టుబడి ఖర్చు కాదు, అది ఒక పెట్టుబడి మళ్ళీ ఆదాయాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఎందుకంటే ఈ దేశ నిర్మాణంలో, ఈ రాష్ట్ర అభివృద్ధిలో దళితుల పిల్లలు ఇవాళ డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు డాక్టర్గా, ఈరోజు ఒక శాసనసభ్యుడిగా మా మిత్రుడిగా మా పక్కన ఉన్నాడంటే అతను కష్టపడి చదువుకున్నాడు కాబట్టి చదువు అతన్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. చదువు అనేది చాలా ముఖ్యం. చదువుకోవడం ద్వారా ఉన్నత శిఖరాలకు ఈరోజు మనం ఎదగొచ్చు. ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కూడా ఐపీఎస్ ఆఫీసర్ అయింది కాబట్టి సమాజంలో ఆయనకు ఒక ఉన్నత గౌరవం వచ్చింది. వాళ్ళ తండ్రి కష్టపడి వారిని బాగా చదివించింది కాబట్టి ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవ్వడంతో ఈరోజు సమాజంలో ఒక గుర్తింపు వచ్చింది. సిద్ధాంతపరంగా ఆయనకు ఒక విధానం ఉండొచ్చు, నాకు ఒక విధానం ఉండొచ్చు, కానీ చదువుకున్న యువకులు ఇవాళ అక్నూరు మురళి గారు ఇవాళ సామాజిక బాధ్యతతో కొట్లాడుతున్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి, అతను తన ఉద్యోగానికి రాజీనామా చేయడానికి బలమైన కారణం ఈ పేదల యొక్క విద్యా విధానాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది, వాళ్ళకు అన్యాయం చేస్తుంది, ప్రభుత్వం చెప్పినా పెడచెవిన పెడుతుంది అని చెప్పి పేద విద్యార్థులకు విద్య అందించడం కోసం గత ప్రభుత్వం మీద నిరసనతోనే అక్నూరు మురళి గారు రాజీనామా చేసిండ్రు. అతను కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే శక్తి వచ్చిందంటే అతను చదువుకోకబట్టి, అతను ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టే ఈరోజు అతనికి ఆ గుర్తింపు గౌరవం వచ్చింది. నేను ఎందుకు ఈ విషయాలన్నీ ప్రస్తావిస్తున్నా అంటే ఇక్కడ చాలామంది పిల్లలు, వాళ్ళు మన పిల్లలు, వాళ్ళు మన కుటుంబ సభ్యులు. ఇవాళ వాళ్ళు డాక్టర్లో, లాయర్లో, ఇంజనీర్లో, ఐఏఎస్లో, ఐపీఎస్లో అయితే ఈ రాష్ట్ర, ఈ దేశ నిర్మాణంలో భాగస్వాములు అవుతారు. భవిష్యత్ తరాలకు వాళ్ళు ఆదర్శంగా ఉంటారు. వాళ్ళు చదువుకోవాలి. ఈరోజు నా పేషీలో